ఒకవేళ నీవు ఏ సీజన్ గుండా వెళ్తా ఉన్నావంటే, శ్రమ, ఎంత నమ్మకంగా ఉన్నా ఏమి జరగట్లేదు ఏంటండి, నా కంటికి ఏం కనబడట్లా. నీ కంటికి కనబడకపోయినా బ్యాక్గ్రౌండ్లో దేవుడు నీ కొరకు కార్యాలు చేస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనలకు జవాబులు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల నుండి నా భర్త మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాను, నా బంధువులు ప్రభువుని తెలుసుకోవాలి ప్రార్థన చేస్తున్నా, రక్షణ పొందట్లేదండి, మందిరానికి రావు, నీకు అర్థం కావట్లేదు, కానీ వారి హృదయాల్లో మార్పు ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. ఒక రోజు వస్తుంది, అతి త్వరలో నువ్వు అది కన్నులారా చూసి దేవుని మహిమ పరచబోతున్నావు. నమ్మితే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బీ ఫెయిత్ఫుల్. దేవుని వెంబడించడంలో నమ్మకంగా ఉండు. దేవుడు తన వాగ్దానాలు మరి రూతు జీవితంలో ఎంత ఆశ్చర్యరీతిగా ఆమె జీవితాన్ని దేవుడు మలుపు తిప్పాడో, ఆమె జీవితాన్ని ఒక మరి ఆశీర్వాద స్థితికి దేవుడు నడిపించాడో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఆమె చేర్చబడిందో, ఆమెను ఎంత ఆశీర్వాద స్థితికి దేవుడు నడిపించాడో, నీ జీవితంలో కూడా అదే విధంగా దేవుడు గొప్ప కార్యాలు ఆయన జరిగించాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ ప్రశ్నలు నీ మనసులో ఉన్నాయా? Who is my provider? Who is my protector? What is my future? God is your protector. He guards you as the apple of his eye. కంటి పాపలాగా నిన్ను కాపాడే పరలోకపు తండ్రి ఉన్నాడు. మనుషులు ఒకవేళ మనల్ని కాపుదల కాసిన కొంతవరకేనండి. ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్స్ చూస్తూ ఉన్నామండి. బస్సులు ఎక్కుతున్నారు, రావట్లేదు, ఇంటికి రావట్లేదు. ఫ్లైట్స్ ఎక్కుతున్నారు, ఫ్లైట్స్ కూలిపోతా ఉన్న, ఇంటిలో అడుగు బయట పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారని మరి గ్యారంటీ ఉండని ఇటువంటి భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటే, దేవుని యొక్క సురక్షితమైన రెక్కల క్రింద నీవు నేను కాపాడబడాలని ఆయన ఆశిస్తున్నాడు. మన కాపుదలకర్త ఆయన, మన పోషకుడు ఆయన. ఆశీర్వాదకరమైన భవిష్యత్తు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, నేను మీ పట్ల కలిగిన ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి. ఏం ఆలోచిస్తున్నాడండి దేవుడు నా గురించి? ఆయన వాగ్దానం చేస్తున్నాడు, సమాధానకరమైన ఉద్దేశాలే. హీ హ్యాస్ థాట్స్ టు ప్రాస్పర్ యూ, టు గివ్ యూ అ హోప్ అండ్ ఎ ఫ్యూచర్.